హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రావు సోమెన్ గార్డెన్ నుండి మా రెసిపీ ఓపెన్గా అందరి కాలనీలో కలిసి కుకింగ్ చేశాము. అలాగే చికెన్ కర్రీ, బిర్యానీ రైస్ ఓపెన్గా అందరం కలిసి వండాము. మా కుకింగ్ ఛానల్ పేరు మీద కూడా మీకు అందరికీ తెలియడం కోసం అందరితో కలిసి వంట చేశాము. ఈ వంట విధానం మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మ్యాగ్నేట్ చేసాం. చికెన్ మ్యాగ్నేట్ అవుతుంది. 3 kg ఉల్లిగడ్డ ఇక రైస్ 3.5 kg రైస్ కడుగుతున్నాం. ఓకే, ఇది రావు సోమెన్ గార్డెన్ వారిది కుకింగ్. సర్కిల్ కావాలా మీకు? ఎలా కావాలి? రావు సోమెన్ గార్డెన్. వాళ్ళు తమిళ లేదా సౌదర్గా అన్న చిన్న గిన్నె ఉంటుంది. గిన్నె లేవా? అక్కడ ½ kg ఉల్లిపాయలు, 15 పచ్చిమిరపకాయలు మొత్తం వేస్తున్నావా? మొత్తం వేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. మా ఛానల్ తరపు నుంచి ఓపెన్గా మా కాలనీలో కుకింగ్ చేశాము. అందరం కలిపి చేసుకున్నాం. 50 గ్రాములు బఠానీ బటర్ ఆఫ్ చేయరా అంకుల్? తగ్గేనా అన్న? చేసిన అంకుల్ చెప్పరా? దీంతో మూడు గిన్నెలు రైస్ ఉంది, 6 గిన్నెలు నీళ్లు పోయాలి. ఇంకా ఆపేయచ్చు. కానీ 2 గంటలు కలపకండి అయ్యా. మీకే 5 అవుతుంది. ఉప్పు చూడు మధ్యలో అయిపోతాడు. అన్నారు కదా బిర్యానీ అన్నారు. ఎసరు బాగా మరిగింది. ఇప్పుడు రైస్ వేస్తాను. మధ్యలో అయిపోతాడు. ఇది ఇప్పుడు 1/2 గంటలో అయిపోతుంది. సరిపోయిందా? సాల్ట్ ఎక్కువైందా? సాల్ట్ వేయాలి బ్రో. సాల్ట్ టేస్ట్ కి తగినంత సాల్ట్ వేయాలి, లేకపోతే తప్పదు. అది పెరిగారు. అదే చెప్పారు సీను. కారం అయిందట. కారం ఏమవుతుంది? మీరు చికెన్ దాంట్లో సరిపోయింది. మాకు ఇది కావాల్సిందే. సాల్ట్ వేయండి. ఒక స్పూన్ సాల్ట్ వేయండి. ఒక స్పూన్ సాల్ట్ అక్బర్ అయిపోయిందా? ఆయన మీరే అయింది అక్బర్. చిన్న స్పూన్ ఉంటుంది. అక్కడ ఏది వచ్చినా క్రెడిట్ అంతా మీకే. ఎవరేసినా పట్ల అందరం కలుపుకుంటుంది. బాగుండపోతే క్రెడిట్ అంతా మీకే. కొంచెం ఫుల్ స్పూన్ చాలు బ్రో. ఫైన్ ఫైన్. కుకింగ్ నా పేరు మీద చేశారు. తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చాక వాళ్ళే చేస్తున్నారు. నేను కూడా సైలెంట్గా ఊరుకున్నా. సరే ఏదో రకంగా వస్తుందని. ఏదో రకంగా వచ్చింది. బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కోసం రెడీ చేస్తున్నాం. చికెన్ కర్రీ చేస్తున్నాం. ఎన్ని కేజీలు? 3 kg చికెన్. 3.5 పర్వాలేదు. ఎంత నూనె అనేది చెప్పాలి. నూనె 1/2 కిలో ఉంటుంది. చూడండి, జీలకర్ర వేయాలంటున్నారు. మేము వెయ్యం. సరే వాళ్ళ ఇష్టం. ఉల్లిగడ్డ 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 15 హాఫ్ కిలో ఉంటాయి.
ఈ డౌట్ చేయగలదు కన్ఫ్యూజన్ రిక్వెస్ట్ చేస్తే వేసేయాలి అంతే. వీడియో కోసం ఏదో చెప్తున్నావు. ఏదో అక్యురేట్గా ఉండాలని అందరిమి కలిపి ఎలా చేసినా కానీ మంచిగానే వచ్చింది. డైరెక్షన్ నేను చేశాను కాబట్టి డైరెక్షన్ నా చేతుల్లో ఉంది. అలాగే అదే ఫార్ములాతో వండాము. కుకింగ్ అంతా బాగానే వచ్చింది. చూడండి ఈయన పోపులు వేస్తున్నాడు. సరే ఆయన ఇష్టం వేసుకొని ఎలా అయినా తినొచ్చు. పోపులు వేసినా వేయకపోయినా బాగుంటుంది చికెన్ కర్రీ. బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ ఎల్లో కలర్ వస్తే చాలా. మధ్య చెప్పండి ఇది బాగా మిక్స్ అయిన గోల్డెన్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత మనం మిగతా చికెన్ అయితే బాగా మ్యాగ్నేట్ చేసాము 1 అవర్ దాకా. మసాలాలు కలిపేసి పెట్టి పక్కన పెట్టాము. ఇప్పుడు అందులో వేసేసుకుంటున్నాం. ఫిక్స్ అయినా బ్రో ఏదని చూడండి వాటర్ ఇప్పుడే పోసేయాలంటున్నారు. చికెన్ కొద్దిగా కుకింగ్ అవ్వాలి. కుకింగ్ అయిన తర్వాత వాటర్ పోసినా పర్వాలేదు. ఫైనల్గా అయితే చికెన్ కుకింగ్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది, అలాగే బిర్యానీ కూడా అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. అందరూ గ్రూప్గా తయారు చేసిన ఈ రెసిపీస్కి మీరు కూడా ఒక లైక్ కొట్టండి, అలాగే గంట సింబల్ మోగించండి.